శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి, సినీ రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే ఈ యొక్క మాసంలో శని తిరోగమనం జరగడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏవైనా సరే పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఏది కూడా తేలికగా తీసుకోకండి. మీరు ఎవరైనా సరే సరైనటువంటి ఒక ప్రొఫెషనల్ని కనుక్కొని ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోండి. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించి తులసీదేవికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు చేయడం చాలా చాలా శ్రేయస్కరం. ఇంటి ముందు తులసమ్మను పెట్టుకొని అమ్మవారికి పూజాది క్రతువులు రోజు చిటికెడు పసుపు కుంకుమ వేస్తే చాలు. అలా వేసినటువంటి ఆ యొక్క కుండీలో ఉన్నటువంటి మట్టిని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళకి చాలా మంచిది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మనకు ఉద్యోగస్తుల విషయంలో కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు పై అధికారులను చాలా దూషణ చేస్తూ మాట్లాడడము, ఇలా మాట్లాడినటువంటి ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు తెలుసుకొని మీ పైన తిరిగి వాళ్ళు మళ్ళీ ఒక మాట అనడము చాలా రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలకు కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పై అధికారుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే తొందరపడి ఏవైనా సరే అనుభవం లేనటువంటివి, గుర్తింపు లేనటువంటి వస్తువుని కొనకండి. వ్యాపారంలో ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల నష్టం వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి వాతావరణం మొదటి 3 వారాల్లో కనిపిస్తూ ఉంది. ఆఖరి వారం అంత శ్రేయస్కరంగా లేదు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రయాణాల్లో మీకు ఎవరైనా సరే మంచి పరిచయస్తులతో జరిగేటువంటి డిస్కషన్స్లో చెప్పకూడనటువంటి గోప్యంగా ఉంచాల్సిన విషయాలు చెప్పడం, దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోప్యంగా ఉంచే విషయాలను అలాగే ఉంచండి. ఇక విదేశీ యానానికై ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటిది ఏమిటంటే, సరస్వతీ దేవి యొక్క ఆలయంలో ఒక 11 రోజుల పాటు మీరు ప్రదక్షిణ చేసిన తర్వాతకి విదేశాలకు వెళ్ళండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైతేనేమో మహంకాళి అమ్మవారి దేవాలయము, అలాగే ఎవరన్నా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నటువంటి వారైతేనేమో సరస్వతి ఆలయంలో 11 రోజుల పాటు ప్రదక్షిణాలు ప్రారంభించండి. శుక్రవారం నాడే ప్రారంభించాలి. ఇక ఎవరైనా సరే ఉద్యోగానికై విదేశాలకు వెళ్తున్నటువంటి వారైతే అదే శుక్రవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రదక్షిణ ప్రారంభించి మీరు వెళ్ళేలోపు ఆ 11 ప్రదక్షిణాలు కూడా పూర్తి చేయండి. దానివల్ల చాలా శ్రేయస్కరమైన ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటారు. ఇక శని తిరోగమనం వల్ల శని కుంభంలోకి ప్రవేశించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ పాటించాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో నెలకొకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి. దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి. ఇలా జరగడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా మీరు
మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎందుకండి ఇవన్నీ అంటే, సూర్యుడు శని దేవుణ్ణి దూరంగా పంపించి వేయడం వల్ల, 300 కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల, ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకెవరైనా సరే సహాయం చేస్తే, వీళ్ళకి ఏదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే, వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనికరిస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకంగా శని చాలీసా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే 21 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి 21. మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి ఇంకొక 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6 చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఉపశమనం కలుగుతాయి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వత్తితోని దీపారాధన చేయండి. అంటే పెద్ద మూకుడులో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు. చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు, ప్లేస్ చెప్పట్లేదు, లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని. అంటే 7:30 నుంచి 8:30 మధ్యలో ఒక గంట అరగంట వ్యవధి అయితే 90% జాతకం అక్యురేట్గా ఉండొచ్చు. పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి, సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము జాతకం చెప్పడానికి గాను 60 నుండి 70 పేజీల వరకు రాయడం జరిగేది గతంలో. ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పడానికి గాను 2070 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట 45 నిమిషాలు గంట సేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అన్యదా భావించరాదు. మేము తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి 4 గంటల పాటు సమయము. కాబట్టి మేము ఈ ఛార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము. అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకునేది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి. ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ ఒకళ్ళతో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. స్వస్తి.